అడిగాను నేను, నాకు ఎందుకు ఇచ్చారని అని చెప్పాను. అడిగారా? ఏమన్నారు? చెప్పారు ఆయన, మన RRR సినిమాలో అక్కడ ఎత్తర జెండా పాట ఉంటుందండి. ఎత్తర జెండా పాట ఆ పాట ఆ తర్వాత నన్ను ఇక్కడ నేషనల్ హబ్ అని దాంట్లో ఇంటర్వ్యూ చేశారు. ఓకే. దాంట్లో ఏమంటే అన్నీ పెట్టారు, గాంధీ గారు నెహ్రూ గారు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడిగారు. చెప్పాను, నాకు అందులో పెట్టేవాళ్ళు అందరూ ఫైటర్స్ అండి, సత్యాగ్రహాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చేసినా సరే నాకు గాంధీ గారితో ఇష్యూ ఉందన్నది పెట్టలేదు అని. సూపర్. ఏంటి ఇష్యూ అన్నారు. సో బ్రిటిష్ వాడు వెళ్తూ 1946లో గాంధీ గారిని పిలిచి, వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ సమ్మన్, ఈ వాస్ ప్రైమ్ మినిస్టర్ డెసిగ్నేట్, అంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కాపోతారు అనమాట. మీరు ఎవరొకరిని సెలెక్ట్ చేస్తే, అప్పుడు గాంధీ గారు కదా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, మేము వాళ్ళతో చేస్తామని చెప్పారు అనమాట. అప్పుడు 17 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఉండేవి, 17 ఉండేవి అప్పుడు. సో 17 PCC ప్రెసిడెంట్ పిలిచి గాంధీ గారు విషయం ఎక్స్ప్లెయిన్ చేసి, అందరం కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ అంటే కథలు కట్టుకోవటం ముఖ్యం కాదు, విదేశాలతో మాట్లాడటం ముఖ్యం, వాళ్ళతో భాష బాగా రావాలి, ఇంగ్లీష్ బాగా రావాలి. మా దృష్టిలో నెహ్రూ అన్నిటికీ సరిపోతాడు, నా మాట మీరు పట్టించుకోక్కర్లేదు, మీకు ఎవరైనా అనిపిస్తే మీరు చీటెడ్ అయ్యండి. వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. 17 రాశారండి, ఒకటి బ్లాంక్ అండి, ఒక ఆయనకి అభిప్రాయం లేదు. జేబీ కృపలాని గారు అని చెప్పేసి పాత తరం ఒక ఉండేవారండి, ఆయన పేరు ఒక రాశారు. మిగతా 15 పటేల్ గారి పేరు రాశారండి. ఏం చేయాలి, గాంధీ గారికి ఏమాత్రం అన్న డెమోక్రసీ మీద గౌరవం ఉంటే పటేల్ గారు సెలెక్ట్ చేయాలి కదా, అదే కదా చేయాలి. కానీ అలా చేయలేదు. 18వ PCC క్రియేట్ చేశారు, ఢిల్లీ PCC క్రియేట్ చేసి దాన్ని నెహ్రూ గారిని ప్రెసిడెంట్ చేసి పటేల్ గారితో నెహ్రూ గారి పేరు ప్రపోజ్ చేయించారు. ఇటుకే ప్రామిస్ ఫ్రమ్ పటేల్, ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారి కోసం నేను ఆస్పైర్ చేయను అని చెప్పాను. డెమోక్రసీ అక్కడే చచ్చిపోయిందండి.